హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అబ్బాయిలకు వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటి అనుకుంటే కనుక ఈ అంగం మీద ఉన్న చర్మం ఇష్యూస్ అనేవి చాలా వస్తుంటాయి. సో దట్ ఏంటంటే ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ప్రతి ఒక్క అబ్బాయి చూడాల్సిన టాపిక్. ఎందుకంటే పుట్టుకతో నుంచి పెళ్ళైన తర్వాత మళ్ళీ ఏజ్ వచ్చే వరకు మనకు ఎప్పుడోసారి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకుంటే అంగానికి సంబంధించిన ఇష్యూస్ కానీ, కొన్నిసార్లు క్యాన్సర్ కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, వస్తే ఏ రకమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఒకవేళ రాకుండా ఏం చేయాలనేది ఈరోజు నేను చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. అయితే ఈ ప్రతి అబ్బాయిలకు ఎవరికైనా చూసుకుంటే కనుక, పుట్టినప్పటి నుంచి చూసుకుంటే కనుక ఈ చర్మం అనేది అతుక్కొని పోతుంది, వెనక్కి అనేది రాదు. మనం ఈ అంగం ముందర ఉన్న చర్మాన్ని ఏదైతే ఉందో దాన్ని ఫోర్ స్కిన్ అని, లేదంటే ప్రెప్యూజ్ అని అంటుంటాం. కామన్గా ఈ ప్రెప్యూజ్ స్కిన్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటే కనుక ఇది జనరల్ పెనిస్ ఈ రకంగా ఉంటుంది. ఈ పెనిస్కి పైన చూసుకుంటే కనుక ఈ చర్మం ఏదైతే ఉందో దీన్ని ఫోర్ స్కిన్ అంటుంటాం అన్నట్టు. ఈ స్కిన్ ఏదైతే ఉందో అంత వెనక్కి రాకుండా టైట్గా అయిపోతూ ఉంటుంటుంది అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది పెనిస్ అంగము. ఈ అంగముందున్న చర్మం చూసుకుంటే ఈ రకంగా ముందలకి వరకు ఆగిపోయింది. ఈ ముందలున్న చర్మం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెప్యూజ్ అని కూడా అంటుంటాము. ఈ చర్మం కింద ఉండే గడ్డ ఏదైతే ఉందో ముందలున్న భాగాన్ని మనము గ్లాన్స్ అంటాము, మా భాషలో గ్లాన్స్ అంటాం. సో ఈ గ్లాన్స్ మీద ఉన్న చర్మాన్ని ఫోర్ స్కిన్ ప్రెప్యూజ్ అంటుంటాం. ఈ గ్లాన్స్ మీద ఉన్న చర్మం ఏదైతే ఉందో చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలన్నట్టు, అంటే వెనక్కి అన్నప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వాలి. చాలామందికి అంగం చిన్నగా ఉన్నప్పుడు మూవ్ అవుతుంది, కానీ అంగం పెద్దగా అయిన తర్వాత మూవ్ కాదు. అంతేకాకుండా చాలామందికి ఫ్రీగా మూవ్ అయినా కానీ కింద ఉన్న అటాచ్మెంట్ పట్టేసినట్టు ఉండడం ఉంటుంది. ఎందుకంటే పైన చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంది, కానీ కింద ఉన్న చర్మం ఒక దగ్గర అటాచ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఫ్రెన్యులం అంటుంటాం అన్నట్టు. సో ఈ చర్మం ఏదైతే ఉందో ఇది ఫ్రీగా మూవ్ కాకపోతే మనమే దాన్ని ఫైమోసిస్ అని అంటాము. ఇప్పుడు చూస్తే కనుక అంగం మీద ఉన్న చర్మం కంప్లీట్గా ముందరికి వచ్చేసింది, అసలు వెనక్కే పోతలేదు. మనకి ఇక్కడెక్కడ గ్లాన్స్ అనేది ఏం కనిపించట్లేదు. సో దీన్ని ఏమంటామంటే కంప్లీట్ ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో ఈ రకంగా చూసుకుంటే కనుక ఈ గ్లాన్స్ అనేది కొంచెమే కనిపిస్తుంది, మొత్తం స్కిన్ అనేది కంప్లీట్గా కవర్ చేసేసింది. ఇప్పుడు పేషెంట్ కనుక వెనక్కి అంటే అసలు ఇది రానే రాదు, ముందర అట్లే స్టక్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. సో స్టక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఫామ్ అయ్యే స్మెగ్మా కావచ్చు, ఇదంతా బయటికి రాక అక్కడే స్టక్ అయిపోయి కొందరికి ఇచ్చింగ్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఈ రకంగా అంగాన్ని మనము చూపించదలుచుకుంటే ఈ రకంగా ముందలున్న భాగాన్ని దీన్ని గ్లాండ్స్ అంటామండి. చర్మం అనేది ఫ్రంట్లో ఉన్న చర్మం అనేది సాఫీగా ముందరికి వెళ్ళిపోతుంది, కానీ కింద ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ముందరికి వెళ్తుంది. కాబట్టి జనరల్గా ఫ్రీగా మూవ్ అయిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుందంటే చర్మాన్ని వెనక్కి అనగానే ఫ్రీగా ఈడి వరకు వచ్చేసేస్తుంది, కానీ కింద మాత్రం ఈ ఏరియాలో అటాచ్ అయ్యి ఈడి వరకే స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. సో ఈ అటాచ్మెంట్ పార్ట్నే మనము ఫ్రెన్యులం అంటాం. సో ఇది నార్మల్గా తీసుకుంటే ఈ గ్లాండ్స్కి వెనకాలకి చర్మం అనేది ఫ్రీగా మూవ్ కావాలి. అప్పుడే మనకు ఇంటర్కోట్ చేసినప్పుడు కావచ్చు, క్లీనింగ్ పర్పస్గా కావచ్చు ఫ్రీగా ఉంటుంది. కానీ కొందరికి ఏమవుతుంది అంటే ఇక్కడనే స్టక్ అయిపోతుంది, ఇక్కడ దీని నుంచి వెనక్కి పోదు. కొందరికి కొంచెమే కనిపిస్తుంది, అంటే అప్ టు ఈడి వరకే కనిపిస్తుంది, అంతకంటే వెనక్కి అనడానికి రాదు. ఇంకా కొందరికి ఇక్కడ వరకే అనడానికి వస్తుంది, అంతకంటే వెనక్కి రాదు. అంతకంటే వెనక్కి అన్నప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా కొందరికి ఈడి వరకు టైట్గా వస్తుంది, వెనక్కి అన్నప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా కొందరికి వెనక్కి ఈజీగా పోతుంది, కానీ ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే ముందరున్న చర్మం ఎంత ఫ్రీగా పోతుంది అనే దాన్ని బట్టే మనకు కండిషన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో కొందరికైతే అసలు స్ట్రక్ అయిపోతుంది, వెనక్కి రాదు, కొంచెం కూడా కనపడదు. కొందరికి మూత్రం వస్తుంది, కానీ మూత్రం అంతా ఇక్కడ ఫిలప్ అయిపోయి ఉబ్బినట్టుగా అవుతుంటుంది. సో ఇదంతా మూత్రం అంతా స్టక్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెము డ్రాప్ మూత్రం పడడము, చుక్క మూత్రం పడడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇలాగే వదిలేసేసే ఈ కండిషన్ని మనకు లోపల ఎలాగైతే స్మెగ్మా అని చెప్తామో ఆ స్మెగ్మా అనేది రిలీజ్ అవ్వకుండా ఇక్కడే స్టక్ అయిపోయి క్లీన్ చేసుకోనికి రాక ఇదంతా ఒక జిగురులాగా బయటికి రావడం స్టార్ట్ అవుతుంటుంది, అంటే వైట్ డిశ్చార్జ్ లాగా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఈ కండిషన్ అన్నిటిని అనుకుంటే కనుక మనం దీన్నే ఫైమోసిస్ అంటాం. అంటే అంగం మీద ఉన్న చర్మం ఏదైతే వెనక్కి రాదో దాన్ని మనము ఫైమోసిస్ అంటాం. దీన్ని మనము ఇమ్మీడియట్గా చూయించుకొని దీనికి సర్జరీ చేయించుకోకపోతే కనుక ఈ వెనుక ఉన్న ఈ స్మెగ్మా కావచ్చు, ఈ స్మెగ్మా మొత్తము బయటికి రాక అక్కడే స్టక్ అయిపోయి తర్వాత లేటర్ స్టేజెస్లో ఈ చర్మం కూడా దీనికి అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇట్లా అతుక్కోవడాన్ని మనము బెలనైటిస్ అంటూ ఉంటాము, బెలనోపాస్థైటిస్ అంటాం. ఇవన్నీ ఎక్కువ డయాబెటిక్లో మనం చూస్తూ ఉంటాం. ఇది ఈ రకంగానే వదిలేసేస్తే ఈ చర్మం ముందలన్నది ఇంకా స్టక్ అయిపోయి మొత్తాన్ని అంటేసుకుంటుంది, అంటే అసలు మూత్రం కూడా బంద్ అయిపోతుంది కొన్ని సందర్భాలలో. కొందరికి ఎంటర్కోట్ చేసినప్పుడు ఈ ఏరియా కట్ అయిపోయి ఫ్రెండ్లో కూడా కట్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే
ఈ చర్మం మీద ఉన్న స్కిన్ కనుక ఫ్రీగా మూవ్ కాకపోతే ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో వీటికి మనం ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా మనము సర్జరీకి వెళ్ళిపోవాలి. ఎటువంటి సర్జరీకి వెళ్ళాలి అంటే యూజువల్గా ఫైమోసిస్ అనే దానికి ఏదైతే ఉందో ఓపెన్ సర్జరీ, లేజర్ సర్జరీ అండ్ లేటెస్ట్ చూసుకుంటే కేఎస్ఆర్ సర్కంసిషన్ సర్జరీ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేసాము టీఆర్హెచ్ హాస్పిటల్లో. మనం కేఎస్ఆర్ స్టేప్లర్ సర్జరీ అంటామండి. స్టేప్లర్ సర్జరీ, ఈ స్టేప్లర్ సర్జరీ అనేది లేటెస్ట్ సర్జరీ. ఇందులో ఏం చేస్తాము అంటే ఏదైతే చర్మం ఉందో ఆ చర్మాన్ని కట్ చేసే టెక్నిక్ స్టేప్లర్ ద్వారా కట్ చేస్తాం అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎటువంటి నొప్పి ఉండదు, ఇమ్మీడియట్గా 5 మినిట్స్లో డిశ్చార్జ్ చేసుకోగలుగుతాము. అంతేకాకుండా పేషెంట్కి కూడా క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ స్టేప్లర్ మెథడ్ ద్వారా వీటి వరకు చర్మాన్ని అనేది తీసేస్తాం. ఇందులో అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఈ కేఎస్ఆర్, ఎస్పెషల్లీ కేఎస్ఆర్ స్టేప్లర్ వాడడానికి కారణం ఏంటి అంటే దానిలో ఉండే సిలికాన్ రింగ్ కావచ్చు అండ్ పిన్స్ కానీ చాలా స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ ఉంటుంది. అండ్ సిలికాన్ రింగ్ చాలా హయ్యెస్ట్ క్వాలిటీ సిలికాన్ రింగ్ వాడడం జరిగింది. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఈ స్కిన్ ఎంత తీయాలి అనేది ఒక స్టేప్లర్ డిసైడ్ చేస్తుంది. యాజ్ ఎ సర్జన్గా చూసుకుంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క సైజు ఉంటుంది. ఆ సైజుని మనం కొలతల్లో తీసుకొని మెజర్మెంట్ తీసుకొని సేమ్ ఎంత కావాలనో అంతే స్కిన్ తీయడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం స్కిన్ తక్కువ తీస్తే మళ్ళీ ఫైమోసిస్ ప్రాబ్లం అలాగే ఉంటుంది. స్కిన్ ఎక్కువ తీస్తే ఎరెక్షన్ అప్పుడు స్కిన్ తక్కువ పడుతుంది, అప్పుడు పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ వస్తుంటాయి. సో ఇక్కడ మనము ఈ స్కిన్ని ఈ రకంగా తీసేస్తే ఈ స్కిన్ అనేది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు బ్యాక్ సైడ్ అనేది ఈ రకంగా పిన్స్ అనేవి పడతాయి మనకి ఇక్కడ. కానీ ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో 10 to 12 డేస్లో పడిపోతుంది. అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పాను లాస్ట్ టైం వీడియోలో. ఎటువంటి పరిస్థితుల్లో ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి 2 వీక్స్ వరకు. అండ్ ఒక 4 వీక్స్ వరకు ఇంటర్ కోర్స్ అనేది చేయకూడదు. అండ్ ప్రాపర్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. సో అంగం చిన్నగా ఉన్నప్పుడు చూసుకుంటే కనుక ఈ చర్మము మళ్ళీ కొంచెం వరకు కవర్ చేస్తుంది. ఎప్పుడైతే ఎరెక్షన్ అవుతుందో అప్పుడు అంగం ముందల భాగం ముందలికి, వెనక్కి భాగం వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఈ రకమైన కేఎస్ఆర్ స్టేప్లర్ చేయించుకోవడం వల్ల పెయిన్ కానీ ఎటువంటి ఉండదు. అండ్ హయ్యెస్ట్ కాస్మెటిక్ రిజల్ట్స్ అనేవి మనకు కేఎస్ఆర్ స్టేప్లర్స్లో చూడొచ్చు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అంటే ఈ గ్లాండ్స్ అంటాం కదా, ఈ గ్లాండ్స్కి ఇన్సిషన్కి మధ్యన ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఓన్లీ స్టేప్లర్నే పాసిబుల్ అవుతుంది. వెదర్ లేజర్ చేసినా కానీ ఓపెన్ చేసినా కానీ ఆ గ్యాప్ అనేది రాదు. మామూలుగా ఏం చేస్తామంటే ఇక్కడ కట్ చేసిన స్కిన్ తీసుకొచ్చి ఇక్కడ స్టిచెస్ వేస్తూ ఉంటాం ఓపెన్లో. సో చూడ్డానికి కూడా అగ్లీగా ఉంటుంది అండ్ పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ జిగ్జాగ్గా సూచర్స్ పడతాయి కాబట్టి కాస్మెటిక్గా చూసుకుంటే చాలా అగ్లీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఎవరికైనా ఈ అంగం మీద ఉన్న చర్మం వెనక్కి ముందరికి పోవట్లేదు, లేకుంటే పోయినా కానీ నొప్పితో పోతుంది, లేకుంటే కింద అటాచ్మెంట్ దగ్గర పట్టేస్తుంది అంటే దాన్ని మనం ఫైమోసిస్ అని చెప్పి అంటాము. ఈ ఫైమోసిస్ ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తే కనుక పెళ్ళికి ముందు కావచ్చు, పెళ్ళి కంటే తర్వాత కావచ్చు, ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చిన్నపిల్లలు కానీ ఎవరైనా చేయించుకోవచ్చు. ఒకవేళ యాజ్ ఎ పేరెంట్స్గా కనుక మీ చిన్నపిల్లలకి గుర్తుపడితే ఈ రకంగా వెనక్కి పోవట్లేదు, మూత్రం వస్తే ఉబ్బుతుంది, ముందర ఉన్న చర్మం ఉబ్బుతుంది, మనం ప్రెస్ చేస్తేనే మూత్రం పోతుంది, ఇట్లాంటివి ఏమైనా కండిషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా టీఆర్హెచ్లో నేను అవైలబుల్గా ఉంటాను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో. సో ఈ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే కనుక మనం కేఎస్ఆర్ స్టేప్లర్ తోటి మనం సర్జరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.